ఈత నేర్చుకోవాలనుకోండి, 'హౌ టు స్విమ్' అనే ఒక పుస్తకాన్ని తీసుకొని సంవత్సరం కాలం పాటు చదివి అప్పుడు వాటర్‌లోకి దిగితే ఈతొస్తుందా? రాదు కదా! సింపుల్‌గా రోజు ఒక గంట, అరగంట నీటిలో స్పెండ్ చేస్తే వారం తర్వాతనో లేకపోతే 10 రోజుల తర్వాతనో వస్తుంది. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. థియరిటికల్ పార్ట్ కంటే కూడా ప్రాక్టీస్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఒక గ్రామర్ పుస్తకాన్ని మొత్తం నేర్చుకొని నాకు గ్రామర్ మొత్తం వచ్చు సార్ బట్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం అని చెప్పి నాకు చాలా మంది చెప్తుంటారు. మరి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం చేయాలి? రోజు ఒక అరగంటో, గంటో ప్రతిరోజు సెల్ఫ్ టాక్ ఒక అద్దం ముందు నిల్చొని మాట్లాడే ప్రయత్నం చేయాలి. మరి ఒక కొత్త కత్తిని తీసుకొచ్చి దాన్ని వాడకుండా మూలకు వేస్తే అది తుప్పట్టిపోతుంది. కానీ ఒక పాత కత్తిని తీసుకొచ్చి రోజు దాన్ని వాడామనుకోండి, రోజు దాన్ని యూజ్‌లో పెట్టామనుకోండి యూసేజ్‌లో అప్పుడేమవుతుంది? షార్ప్ అవుతుంది. అదే విధంగా మనకున్న స్కిల్ కూడా రోజు యూజ్ చేస్తుంటే షార్పెన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో